ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకుంఠ ఏకాదశి భక్తులతో నిండిన క్యూ కాంప్లెక్స్లు. తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. మానవాళికి దిశానిర్దేశం, భగవద్గీత సారాంశం. గీతా జయంతి వేడుకల్లో చిన్నారుల శ్లోక పఠనం. వైష్ణవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు. ఆసక్తికరంగా తిరుప్పావై ప్రవచనాలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు శ్రీవారి దర్శన వివరాలు, వసతి గదుల సమాచారం, వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 192 గదులు ఖాళీగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. తిరుమలలో వాతావరణం సాధారణంగా ఉంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. దీంతో ఉత్తర ద్వార దర్శనం కోసం తరలివచ్చిన భక్తులందరూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్నారు. ఇప్పటికే 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తుల క్యూలైన్ వెలుపలకు వస్తోంది. మరోపక్క భక్తులందరికీ టీటీడీ సకల సౌకర్యాలు కల్పిస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తగిన విధంగా సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం 10 గంటల నుండే భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించడం ప్రారంభించారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. ఇప్పటికే 31 కంపార్ట్మెంట్లకు పైగా భక్తులతో నిండాయి. దీంతో భక్తులు బయట కూడా తగిన సౌకర్యాలతో వేచి ఉండే విధంగా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసింది. ఈ కంపార్ట్మెంట్లలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉండే సౌకర్యాలన్నింటినీ కల్పించింది. దీంతో ఈ తాత్కాలిక కంపార్ట్మెంట్లలోనూ భక్తుల చేరిక మొదలైంది. ఇక ఈ తాత్కాలిక కంపార్ట్మెంట్ల వద్ద ఉచిత వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో కంపార్ట్మెంటులో 400 నుండి 600 మంది భక్తులు వేచి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక అన్నప్రసాదం విభాగం అధికారులు భక్తులకు, చంటి పిల్లలకు అవసరమైన టీ, కాఫీ, పాలు, మంచినీళ్లను సరఫరా చేస్తోంది. ఉదయం వేళల్లో అల్పాహారంగా ఉప్మా, 11 గంటలకు మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర, సాంబార్ అన్నంతో పాటు సాయంత్రం వేళల్లో సుండలు, టీ, పాలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని తదనుగుణంగా పంపిణీ కార్యక్రమాలు చేపట్టింది. ఇక రాత్రి వేళల్లో ఉప్మా, సాంబార్ అన్నం అందించనున్నారు. ఆదివారం ఉదయం నుంచి టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ భక్తులతో మాట్లాడుతూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తుల్ని ఈరోజు ఉదయం నుంచే కంపార్ట్మెంట్స్లోకి అలౌ చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు బయట ఎక్కువసేపు రోడ్డు మీద కానీ క్యూ లైన్లో కానీ నుంచోకుండా ఉంటే లోపల కంపార్ట్మెంట్స్లోకి వెళ్తే సులభంగాను సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి భక్తులందరినీ ముందే అలౌ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ వెంటనే మరి కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఉండొచ్చు. తర్వాత పోయిన సంవత్సరం క్యూ లైన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి క్యూ లైన్స్తో కొన్ని షెడ్లను కూడా అలైన్ చేసి ఇప్పుడు కంపార్ట్మెంట్స్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయం వచ్చే భక్తులందరూ కూడా రూమ్స్ కావాల్సినవి ఉంటాయి. అదేవిధంగా పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లో లాకర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ సామాన్ అక్కడ పెట్టుకుని క్యూ లైన్లో కూడా జాయిన్ కావచ్చు. ఇప్పుడు కంపార్ట్మెంట్స్లో వెళ్తున్న భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి దర్శనం రేపు ఉదయం 4 గంటలకి మొదలవుతుంది. కాబట్టి వారు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళాలి కింద కోరుతున్నాము. కంపార్ట్మెంట్స్లో వారికి కావాల్సిన అన్నపానీయాలు అన్నిటినీ కూడా టీటీడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వస్తున్న భక్తులందరికీ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు శీఘ్ర దర్శనం టికెట్లు కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఇచ్చాము. వాటిని టైం స్లాట్స్కి నిమిత్తం లేకుండా భక్తులందరినీ కూడా లోపలికి అలౌ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అన్నప్రసాదం దగ్గర కూడా కంటిన్యూస్గా మనం ప్రొవైడ్ చేయటము, భక్తులకి ఏ సమయానికి దర్శనం దొరుకుతుంది, మిగతా వాటి అన్నిటి గురించి కూడా టీటీడీ కంటిన్యూస్గా
మనం సమాచారాన్ని ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారాను మీడియా ద్వారాను తెలియజేయడం జరుగుతుంది. మనం ఏంటంటే ఈసారి ఏకాదశి ద్వాదశికి వస్తున్న భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరోపక్క వీఐపీలు నేరుగా వస్తేనే దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వీరికి నిర్దేశిత సమయంలోనే దర్శనం పూర్తి చేయించి తదుపరి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారి సర్వదర్శనం ప్రారంభించాలని టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే గదుల వివరాలు, దర్శనం వివరాలు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా తెలియజేసి భక్తులకు తగిన సమాచారం అందించనున్నారు. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానములు సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమిచ్చే విధంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. టీటీడీ అవసరాలకు అనుగుణంగా సౌర విద్యుత్ను తయారు చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కోల్కతాకు చెందిన విక్రమ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు శనివారం రాత్రి విక్రమ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు ఎంఓయూ పత్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి సమీపంలోని కోసువారిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధీనంలో ఉన్న 60 ఎకరాల భూమిలో ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు శనివారం రాత్రి విక్రమ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు ఎంఓయూ పత్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి సమీపంలోని కోసువారిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధీనంలో ఉన్న 66.67 ఎకరాల భూమిలో ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు 6 నెలల్లో ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి 4 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రస్తుతం 1.2 కోట్ల యూనిట్ల విద్యుత్ను గాలి మరల నుంచి సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. మిగిలిన విద్యుత్ను ఏపీఎస్పీ డీసీఎల్ నుంచి యూనిట్కు ₹7 చొప్పున కొనుగోలు చేస్తోంది. కోసువారిపల్లిలో నెలకొల్పే సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా ఏడాదికి 1.55 కోట్ల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. 20 ఏళ్ల పాటు ఈ విద్యుత్ను యూనిట్ ధర ₹4.49కు టీటీడీ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 66% తిరుమల విద్యుత్ అవసరాలు తీరనున్నాయి. తిరుమలలో కాలుష్యాన్ని నియంత్రించడమే కాకుండా సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టును 20 ఏళ్ల పాటు విక్రమ్ సోలార్ కంపెనీ నిర్వహించాక టీటీడీకి అప్పగిస్తుంది. ఇక ఈ సోలార్ విద్యుత్ ఒప్పందం ద్వారా ఏడాదికి ₹4.7 కోట్ల ఆదా కానుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 4.25 కోట్లు బెనిఫిట్ వస్తుంది. ఇది 20 సంవత్సరాల పాటు ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్ట్ని పని చేస్తున్న విధంగానే అంటే వర్కింగ్ కండిషన్లో మనకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. భూమి ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది. ఇంకా మిగిలిన దీంతో ఏమవుతుందంటే దాదాపు 65 నుంచి 70% మనకి తిరుమలలో కావాల్సిన విద్యుత్ శక్తి మనమే జనరేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా కనుక కొంత మనకి విండ్ పవర్ ద్వారా కూడా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత పూర్తిగా సాధ్యమైనంత త్వరలో తిరుమలలో మొత్తం మనకు కావాల్సిన విద్యుత్ శక్తి అంతా కూడా సోలార్ ద్వారా కానీ విండ్ ద్వారా కానీ జనరేట్ చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. విక్రమ్ సోలార్ వారిని కూడా మనం రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ని 4 నుంచి 6 నెలల లోపలనే పూర్తి చేస్తుందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి పవర్లో ఎల్ఈడి బల్బ్స్ వాడటం కానివ్వండి, మిగతా వాటి ద్వారా కూడా మనము ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవడానికి, ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి కూడా అనేక చర్యలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువు తీర్చారు. ఆ తర్వాత శ్రీ భాష్యకారులను రంగనాయక మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి విశ్వక్సేనుల వారి పక్కన ఆసీనులను చేశారు. ఆపై శ్రీ శటగోప రామానుజ పెద్దజయం గారి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించాక శ్రీ విశ్వక్సేనుల వారికి శ్రీ భాష్యకారులకు పుష్పమాలలను సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి కపిలతీర్థం తెప్పోత్సవాలకు ముస్తాబవుతోంది.
ఈ నెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు తెప్పోత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే దారిలో వెంకటాచల పర్వతమూలలో వెలిసిన ప్రాచీన ఆలయం కపిలతీర్థం. ఈ దివ్య తీర్థం చక్రతాళ్వార్ తీర్థమని, ఆళ్వార్ తీర్థమని కూడా ప్రసిద్ధి చెందింది. శేషాచల పర్వత సానువుల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారిన పవిత్ర జలధారలతో కపిలతీర్థం పుష్కరిణి ఏర్పాటైంది. ఈ పుష్కరిణి పక్కనే తూర్పు వైపున పశ్చిమ ముఖంగా స్వయంభూవుగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆవిర్భవించారు. కపిలతీర్థంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు నెలవై ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమూ ఉంది. ఇలా కపిలతీర్థం శైవ వైష్ణవాలయాల సమ్మిళితమై మహిమాన్వితమైన తీర్థరాజ్యంగా ప్రసిద్ధిగాంచింది. మూడు వైపులా ఎత్తైన కోట గోడల వలె శేషాచల పర్వత శిఖరాలు వ్యాపించి ఆ పర్వత సానువుల్లో నుంచి జాలువారుతున్న మనోహరమైన జలపాతాన్ని దర్శించిన భక్తులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ పుష్కరిణిలో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు తెప్పోత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీ సోమవారం సాయంత్రం శ్రీ వినాయక స్వామి వారు తెప్పలపై విహరించనున్నారు. అలాగే ఈ నెల 22వ తేదీ మంగళవారం సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, 23వ తేదీ బుధవారం సాయంత్రం శ్రీ సోమస్కంధమూర్తి, 24వ తేదీ గురువారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారు, 25వ తేదీ శుక్రవారం సాయంత్రం శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి వార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 26వ తేదీ ఆరుద్ర దర్శన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం శ్రీ గౌతమ మహర్షి గో సంరక్షణశాలలో అఖండ కాలభైరవ హోమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. విశ్వ శాంతి కోసం ఈ హోమాన్ని జరిపారు. ఈ మేరకు గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు చేశాక హోమగుండంలో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ కాలభైరవ హోమాన్ని పూర్తి చేశారు. కడప జిల్లా ఆకేపాడులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి 13వ తిరుమల మహాపాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుండి తిరుమలకు భక్తులు పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రారంభమైన మహాపాదయాత్రలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. గోవిందనామ స్మరణ చేస్తూ భజనలు, కోలాటాల మధ్య ఎంతో ఉత్సాహంగా వీరు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పూరి జగన్నాథస్వామి రథయాత్ర వైభవంగా జరిగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ రథయాత్ర జరిగింది. తొలుత మధిర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి సాగిన ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులను రథాలపై కొలువు తీర్చి హారతి సమర్పించారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణతో ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ దాడితల్లి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. సుందరంగా కొలువు తీర్చిన ఉత్సవమూర్తులకు అర్చకులు షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, వేదమంత్రాలు, భక్తుల హరోం హర నామస్మరణ మధ్య కళ్యాణాన్ని పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గీతా జయంతిని భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. మానవాళికి దిశ నిర్దేశం చేసిన పవిత్ర గ్రంథం భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా సమస్త ప్రాణకోటికి గీతాసారాన్ని ఉపదేశించారు. ఇంతటి విశేషమైన భగవద్గీత ప్రాశస్త్యంపై భావి భారత పౌరులకు ఆసక్తిని పెంపొందించే దిశగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వివిధ ప్రాంతాల్లో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహించింది. తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో గీతా జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పలు పాఠశాలల విద్యార్థులకు గీతా పోటీలను నిర్వహించారు. భగవద్గీతలోని పలు శ్లోకాలను విద్యార్థులు అలవోకగా వల్లవేస్తూ తమ ప్రతిభా పాటవాలను వ్యక్తం చేశారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే.
మహబూబ్ నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్లోకాలను పఠించారు. చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీ అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత భగవద్గీత పుస్తకాలు, కంకణాలు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలలు విద్యార్థులకు భగవద్గీత శ్లోక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్నారులకు భగవద్గీత పుస్తకాలు, కంకణాలు శ్రీవారి ప్రసాదంగా అందజేశారు. కర్నూలు టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బాలబాలికలకు భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని శ్లోకాలను వీణుల విందుగా ఆలపించి ఆకట్టుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల కొట్టాల హైస్కూల్ ఆవరణలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కుంకుమార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో భక్తులు శ్రద్ధగా కుంకుమార్చన నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు. ధనుర్మాస ఉత్సవ శోభతో పలు వైష్ణవాలయాలు భక్తుల పూజలతో కళకళలాడుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు తిరుప్పావే పాసురాలతో శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందిన పుణ్యమాసం ధనుర్మాసం. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో ఉదయం వేళల్లో తిరుప్పావే పాసుర ప్రవచనం రసరమ్యంగా సాగుతుంటుంది. ఆ దృశ్యమాలిక మీకోసం. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం శ్రవణానందకరంగా సాగుతోంది. ప్రముఖ పండితులు శ్రీమాన్ రాజగోపాలన్ గోదాదేవి పాసురాల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. భక్తులు వందలాదిగా ప్రవచన కార్యక్రమంలో పాల్గొని శ్రీ పేరందేవి అమ్మవారిని, శ్రీ వరదరాజస్వామిని, శ్రీ చక్రతాళ్వార్ను దర్శించుకుని పునీతులయ్యారు. ధనుర్మాస ఉత్సవ శోభతో విశాఖ మహానగరం పులకిస్తోంది. ఎంవీపీ కాలనీ శ్రీ ప్రసన్న ఆంజనేయ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో నిత్య పూజల అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆపై స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మంగళ హారతులు సమర్పించి తిరువీధి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.